మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కలప చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి మరొక నూతన దినాన్ని మన జీవితంలో, మన ఆయుష్కాలంలో మరొక నూతన దినాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ఈ లోకంలో మనం ఎంతసేపు ఉంటామో, ఎంతసేపు తర్వాత మనం వెళ్ళిపోతామో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, నువ్వు జీవితంలో యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నువ్వు మారు మనసు పొంది యేసయ్యకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయినా కానీ ఒక దినం తిరిగి మనం పరలోకంలో కలుసుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్న హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరి వచనం 28వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనం నుంచి 28వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యంలో నిన్ను ఎలా సిద్ధపాటు చేసుకుంటున్నావా ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నది. 21వ వచనంలో చూసినట్టయితే, ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక నటన జీవితం ఉన్నది. కొంతసేపు మటుకు ఆ నటిస్తూ ఉంటారు, ఎంతో భక్తి పరులుగా ఉంటారు, ఎంతో దేవుని యందు మేము భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. చాలామంది జీవితాలు ఈరోజు అలాగే ఉన్నాయి. వారి జీవితాలు చూసినట్టయితే పై మట్టుకే దేవుని స్తుతిస్తున్నట్టు, పై మట్టుకే దేవుని ఆరాధిస్తున్నట్టు, పై మట్టుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించలేకపోతున్నారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించుననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినప్పుడు, 25వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు, మరి ఈ యొక్క భాగంలో చూసినప్పుడు మరి బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యల గురించి రాయబడింది. 11వ వచనంలో చూసినట్టయితే, అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగగా తలుపు మూయబడిపోయినది. ఎందుకంటే ఆ ఒక సమయంలో వారు సిద్ధపాటు కలిగి రాలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరైతే సిద్ధపాటు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారే మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరుతారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రభువా పిలిచి ప్రతివాడు పరలోకంలో చేరడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మనం విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనము, మీరు విన్నవారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకండి, వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండండి. వాక్యం విన్నప్పుడు వాక్యానుసారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అప్పటి మటుకే ఏదో వాక్యం విని వాక్యానుసారంగా ఎంతో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడిండని అప్పటి మటుకు ఉండకూడదు. వాక్యాన్ని జీవితకాలం అంతా కూడా ధ్యానించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యము వినడం ద్వారా మాత్రమే కాదు, కానీ వాక్యానుసారంగా ఎవరు జీవించగలుగుతారో వారు పరలోక రాజ్యం చేరగలుగుతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీరు విన్నవారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకండి, వాక్యం ప్రకారం ప్రవర్తించి వారై ఉండుడి. వాక్యము వింటా ఉన్నాము. ప్రతిరోజు మన చెవుల్లో దేవుని వాక్యం వింటున్నది. వాక్యము విన్న మాత్రం వారుగా ఉండకుండా వాక్యానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోనండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి వాక్యం విన్న మనం అందరం కూడా వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. అలాగే కింది వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 22వ వచనం చూసినట్టయితే, ఆ దినమందు అనేకులు నన్ను చూచి
ప్రభువా ప్రభువా అని మేము నీ నామంన ప్రవర్తింపలేదా? నీ నామంన దయ్యములను వెలగొట్టలేదా? నీ నామంన అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పేదారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగనని అక్రమ చేయువార్లారా నా యొద్ద నుంచి పోండని వారితో చెప్పేదను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విలువైన మన జీవితం అదే. ఈ యొక్క మాటలను గమనించినట్టయితే మరి మోసపూర్వకమైనగా ప్రవర్తించడము లేదా మోసకరమైన మాటలు మాట్లాడడము, వీరందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎరగను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ వీరు చెప్తున్న మాటలు గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా అని మేము నీ నామంన ప్రవర్తించలేదా? నీ నామంన దయ్యములను వెలగొట్టలేదా? నీ నామంలో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పేదారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదను. మేము అద్భుతాలు చేశామయ్యా, గొప్ప కార్యాలు చేశామయ్యా అని చెప్పుకునే వార్లారా, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరగను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే వారి ఆత్మీయ జీవితం అనేది సరైన విధంగా లేదు, దేవుని గణపరిచే జీవితాలు లేదు. ఎందుకంటే వారు అంటున్నారు, మేము నీ నామంన ప్రవర్తించలేదా? నీ నామంన దయ్యములను వెలగొట్టలేదా? నీ నామంన అనేకమైన అద్భుతం చేయలేదా అని చెప్పేదారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనని అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు చాలామంది చాలా రకాలైన మోసాలు చేస్తూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలుగా వస్తూ ఉన్నారు, అబద్ధ సేవకులుగా వస్తూ ఉన్నారు. గమనించండి, ఏది వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, ఏది బైబిల్లో నుంచి మాట్లాడుతున్నారు, ఏది యథార్థమైన వాక్యం చెప్తున్నారు గమనించి తెలుసుకునండి. మీ దగ్గరికి వచ్చే వారందరినీ గమనించండి. వారికి ఏదో ఒక అద్భుతం జరగగానే నేనే అద్భుతములు జరిగించానని మాట్లాడుతున్నారు చాలామంది. నేనే గొప్ప కార్యములు జరిగించానని మాట్లాడుతున్నారు. తన పేరును తను ప్రకటించుకుంటున్నారు. ఆ రీతిగా ఉన్నవారిని మీకు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యం అనేది మీ చెవులకు వినబడుతున్నప్పుడు, ఏ వాక్యమైన దేవాతి దేవుడు వాక్యము ద్వారా బైబిల్లో నుంచి మాట్లాడుతున్నదో లేదో గమనించండి. ఎక్కడ పడితే అక్కడికి పరిగెత్తకండి, వాక్యాన్ని పరిశోధించండి. ఎక్కడ శ్రేష్టమైన వాక్యము దొరుకుతుందో, ఎక్కడ జీవ గ్రంథం నుంచి బైబిల్ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారో, ఎక్కడ దేవుని యొక్క నిజమైన వాక్య సువార్త ప్రకటించబడుతుందో తెలుసుకోనండి. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వస్తున్నారు, అబద్ధ సేవకులు వస్తూ ఉన్నారు. వారు ఎన్నెన్నో కార్యాలు మేమే చేస్తున్నాము, మేమే గొప్ప కార్యాలను చేస్తున్నాం, లేదా వారు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఈ రీతిగా మాతో మాట్లాడమని, కొన్ని డబ్బులు మాకు ఇవ్వమన్నారు, కొద్దిగా ధనం అంతా మీకు ధనాన్ని మాకు ఇవ్వమని చెప్పేవారు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమైన సేవ కాదు. కొంతమంది మీ ఇంట్లో ఇది ఉన్నది, ఇది పోవాలంటే మరి కొంత ఖర్చు అవుతుంది, లేదా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పేవారు కూడా చాలామంది ఉన్నారు. లేదా ఈ మీ ఇంట్లో ఒక ఖర్చు, ఒక కార్యం జరగబోతూ ఉన్నది, ఆ కార్యం వల్ల మీరు అందరూ కూడా మరి అన్ని కోల్పోతారని చెప్పేవారు కూడా ఉన్నారు. కాబట్టి వాక్యం ఏది చెప్తుందో గమనించండి. అందుకే దేవాతి దేవుడు రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీరు ఎవరో నేను ఎరగను అంటున్నాడు వారి గురించి. ఎవరైతే అబద్ధపు మాటలు చెప్పేవారు, ఎవరైతే అబద్ధపు బోధలు చేసేవారు, ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎవరో నాకు తెలియదు. వారు అంటా ఉన్న మాట గమనించినట్టయితే, మేము నీ నామం పై వచ్చినము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామంన ప్రకటించలేదా? నీ నామంన దయ్యములను వెలగొట్టలేదా? నీ నామంన అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పేదారు. అప్పుడు నేను మేము ఎన్నడూ ఎరగని అక్రమం చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అనుభవం కావాలి, లోతైన అనుభవం కావాలి. రక్షణ అనుభవం కలిగిన తర్వాత, మనం సువార్త విన్న తర్వాత, దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత, ఆ వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యమైనది. లోతైన అనుభవం కావాలి. నీ జీవిత కాలం అంతా కూడా, నువ్వు బ్రతికినంత కాలం కూడా వాక్యాన్ని అనుసరించి, వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. వినడమే మాత్రము కాదు, కానీ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరించి వాక్యానుసారంగా జీవించగలుగుతావో అప్పుడు చాలా ప్రాముఖ్యమైనది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. అందుకే 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అనేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, నా తండ్రి చిత్తము జరిగించేవాడే పరలోకంలో చేరుతాడని దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు తెలియజేసిన మాటలు. అలాగే మన జీవితము
బండ మీద కట్టుకున్న ఇల్లులాగా ఉండాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఈ అంశము చూసినట్టయితే జీసస్ టీచర్స్ అబౌట్ దోస్ హూ బిల్డ్ హౌసెస్ ఆన్ ద రాక్ అండ్ శాండ్. ఎవరైతే తమ జీవితాలు బండ మీద కట్టబడుతుందో వారు స్థిరమైన జీవితాలు జీవించగలుగుతారు. ఎవరైతే ఇసుక మీద కట్టిన వారు అవి గాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఆత్మీయ జీవితం కూడా బండ లాంటి ఆ బండ మీద మన జీవితాలు కట్టుకోవాలి. మన జీవితాలు కూడా లోతైన పునాదులలో మన జీవితాలు ఉండాలి. ఏర్లు లేని పునాదులుగా ఉండకూడదు. ఎందుకంటే అది వర్షం వచ్చినప్పుడు అదే ఆ చెట్లన్నీ కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. గాలి వచ్చినప్పుడు చెట్లన్నీ కూడా అవన్నీ కూడా పీకబడతాయి. కాబట్టి నీ జీవితం అనేది లోతైన జీవితము, లోతైన అనుభవం కలిగి జీవించాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, మనం చూసినట్టయితే 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చూపున చేయువాడు బండ మీద తమ ఇల్లు కట్టుకున్నానని బుద్ధిమంతుడై పోలిక ఉండును. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? ఎలా నువ్వు జీవిస్తున్నావు? ఎలా నువ్వు ముందుకు సాగిపోతా ఉన్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. సరి అయిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నావా? నటన జీవితం జీవిస్తున్నావా? అప్పటి మట్టుకే భక్తిపరంగా జీవిస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత యథార్థంగా పాపం చేస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలో జీవిస్తూ విధానంగా ఉన్నదేమో ఒకసారి నిన్ను పరిశోధించుకో. వాక్యం ఏమంటుందంటే, ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజ, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చూపున చేయవాడు. అంటే దేవుని వాక్యం విన్నవారు వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకోవాలి. బండ మీద వారి ఇల్లు కట్టుకునే విధంగా వారి జీవితాలు కూడా బండ మీద లోతైన ఆ ఒక పునాదుల మీద ఇల్లు కట్టుకోవాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, బుద్ధిమంతునికి పోలిక ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూసినట్టయితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నానని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురుసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, అట్టి మీద కొట్టెను, కానీ అది పునాది బండ మీద చేయబడిన గనుక అది పడలేదు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, అది బండ మీద కట్టబడేది కాబట్టి గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అవన్నీ వచ్చినా కానీ అది కదలబడలేదు. కారణం ఏంటంటే అది బండ మీద ఇల్లు కట్టబడినదే. మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిగా ఉండాలి. సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, దుఃఖము రాగానే, బాధ రాగానే తిరిగి వెనుకకు తిరిగి పడిపోకూడదు. అది స్థిరమైన జీవితంకి లక్షణాలు కాదు. ఏదైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ వెనుకకపోవడం, మళ్ళీ పాత జీవితం, రోత జీవితంలో వెళ్ళడం అనేది సరైన విధానం కాదు. ఏది వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. ఏ అపాయం వచ్చినా నిలబడి ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని కావాలి. అందుకు దేవుని సాయము మనకు కావాలి. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, దేవా నన్ను బలపరిచేయ, నన్ను ముందుకు నడిపించేయ అని ప్రార్థన చేయాలి. ఆ కష్టము, ఆ శ్రమ ఎల్లకాలం ఉండదు, కొద్ది సమయం ఉంటుంది. ఆ కొద్ది సమయాన్ని చూసి నువ్వు భయపడి వెనుకకు తిరిగినట్టయితే నీ జీవితం ముందటి జీవితం కంటే రోత జీవితం అవుతుంది. భయంకరమైన పాపం అనేది ఆ పాపం అనే జీవితంలో నువ్వు వెళ్ళిపోతావు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, యవన కాలంలో ఉన్న బిడ్డలారా, మీరు దేనిని తట్టుకోలేక ఈ సమయంలో ఎంతోమంది యవన కాలంలో ఉన్న బిడ్డలు మధ్యంతరంగానే జీవితాలు ముగించుకుంటున్నారు. సాతాను బంధకంలో వెళ్ళిపోతున్నారు. పాపం అనే ఆ బంధకంలో చుట్టుకొని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వారు బండ మీద పునాది వేయలేదు, లోతైన ఆ పునాది వేయలేదు. వారి జీవితంలో పై మట్టుకే క్రైస్తవులము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ లోతైన జీవితంలో, లోతైన అనుభవంలోకి వారు రాలేకపోతున్నారు. ఈ నా మాటలు విని బండ మీద ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో ఆడు బుద్ధిమంతుని పోలికై ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గాలి వచ్చెను, వరద వచ్చెను, తుఫాను వచ్చెను, అది పడిపోలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎలా మన ఆత్మీయ జీవితాలు మనం కట్టుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రత్యేకంగా యవన బిడ్డలారా, మధ్య వయసు బిడ్డలారా, సమస్యలను చూసి భయపడకండి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని సహాయం అప్పుడు మనం కోరుకున్నప్పుడు ఆ కష్టాల నుంచి, ఆ శ్రమల నుంచి ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే మనం మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో లోతైన పునాదిలో మనం ఉన్నామా లేదా మనల్ని మనం పరిశోధించుకోవాలి. దేవుని మాటలు విని మనము బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలికే ఉండాలి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టగా
కొట్టగా కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. బండ మీద పునాది వేసింది కాబట్టి ఆ ఇల్లు పడపోలేదు. మన ఆత్మీయ జీవితం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా లోతైన పునాదిలో బండ మీద ఇల్లు కట్టిన పోలికలా మన జీవితాలు ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా తిరిగి వెనుకకు చూడకూడదు. దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుని అడగాలి, దేవా ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి, ఈ దుఃఖం నుంచి, బాధ నుంచి, ఈ యొక్క కృంగిలో ఉన్న నన్ను పైకి లేవనెత్తయ్యా అని ప్రార్థన చేసే ప్రార్థన ధరను ముందుకు సాగిపోయినప్పుడు నీ జీవితము బండ మీద కట్టిన ఇల్లు పోలికగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే చాలామంది అప్పటి మట్టుకే భక్తిగా కనిపిస్తారు. అప్పటి మట్టుకే వారి జీవితాలు ఎంతో గొప్పగా మేము జీవిస్తున్నామని జీవిస్తూ ఉంటారు. కానీ నిజమైన జీవితం వారి నిజమైన జీవితం వేరేగా ఉంటుంది. కొద్దిసేపే వారు రక్షణలో కనిపిస్తారు, కొద్దిసేపే వాక్యంలో ఉంటారు, కొద్దిసేపే దేవుని యందు భయభక్తులు జీవిస్తారు, కొద్దిసేపే వారి జీవితాలు ఎంతో భక్తిగా నటిస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇసుక మీద కట్టిన ఇల్లులా ఉంటుంది. వరద వచ్చెను, వాన వచ్చెను, గాలి వచ్చెను, ఆ తుఫానుకు ఆ ఇల్లంతా కూడా కూలిపోతుంది. అంటే వెంటనే పడిపోతూ ఉంటారు. అప్పటి మట్టుకేమో భక్తిగా ఉంటారు, అప్పటి మట్టుకేమో ఎన్నో మంచి మాటలు మాట్లాడతారు. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు వారు నిలబడకపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో, వారి హృదయంలో యేసయ్యకు చోటు పై మట్టుకే ఇస్తారు. అప్పటి మట్టుకే శాశ్వతంగా యేసయ్యను హృదయంలో పెట్టుకొని ముందుకు పోలేరు. కాబట్టి అటు వారు ఎలా ఉంటారంటే పడిపోతూ ఉంటారు. పడిపోతుంటారు, లేస్తుంటారు, పడుతుంటారు, లేస్తుంటారు. ఎందుకంటే స్థిరమైన జీవితం లేదు. బండ మీద కట్టిన ఆ ఒక అనుభవం వారికి లేదు. ఇసుక మీద కట్టిన వారు ఎలా ఉంటారో చూసినట్టయితే, వాక్యానుసారంగా చూసినట్టయితే, మరియు ఈ మాటలు విని వాటి చూపున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలిపడెను, దాని పాటు గొప్పదని చెప్పారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరి బండ మీద కట్టిన వారేమో స్థిరంగా నిలబడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇసుక మీద కట్టిన దేవుని మాటలు విని, ఆ మాటలు విన్నా కానీ వారి జీవితాలు దేవుని మాటలతో అత్తుకోకుండా, దేవుని వాక్యానుసారంగా వారి ఇల్లు కట్టుకోకుండా కేవలము ఇసుక మీద కట్టుకునే వారుగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే మనం చూసినట్టయితే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుడు పోలై ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు కూలి పడను, దాని పాటి గొప్పదని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేని మీద మనం పునాది వేసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నిసార్లు పడిపోతుంటారు, ఎన్నిసార్లు లేస్తుంటారు, ఎన్నిసార్లు పడిపోతుంటారు, ఎన్నిసార్లు లేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే నీ జీవితము బండ మీద కట్టిన ఇల్లులా లేదు, ఇసుక మీద కట్టిన ఇల్లులా ఉంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, గాలి వచ్చెను, వర్షం కురిసెను, ఆ తర్వాత ఆ గాలి వర్షానికి ఆ ఇల్లు కూలిపోతుంది. ఆ ఇల్లు మొత్తం కూడా కూలిపోతుంది. మన జీవితాలు కూడా రక్షణ పొందుకున్న తర్వాత మనం స్థిరంగా నిలబడలేకడానికి కారణం ఏంటంటే మనం దేవుని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నామేమో, వాక్యాన్ని హత్తుకొని జీవించలేకపోతున్నామో. మనకు కలిగే శ్రమలే ఎంతోమంది కలుగుతూ ఉంటాయి. ఎంతోమంది శ్రమలు పొందుకుంటారు. కానీ దాని నుంచి ఆ శ్రమలు, వారికి కలిగిన శ్రమల కంటే గొప్ప శ్రమలు మనకి కావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపలేదు. మరియు దేవుడు నమ్మదగినవాడు, వారి సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నటకు మార్గము కలుగజేయను. మనుషులకు కలిగే శ్రమలే అందరికీ కలుగుతున్నాయి ప్రపంచంలో. అన్యులు కానీ దేవుని మాటకు లోబడని ప్రజలకు కూడా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనకు కూడా కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు వస్తాయి. అందుకే అంటున్న దేవుని వాక్యం, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. వీటి నుంచి
మనల్ని బయటికి తీసుకురావడానికి కూడా దేవుడు మార్గాలను సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం బండ మీద కట్టుకునే వారిగా ఉండాలి. బండ మీద ఇల్లు కట్టుబడినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు అవన్నిటిని కూడా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటే, నీ పునాది లోతైన పునాదిలో ఉంటే ఏది వచ్చినా నువ్వు భయపడవు. తుఫాను వచ్చినా భయపడవు, గాలి వచ్చినా భయపడవు, వాన కురిసినా ఏది సమస్య వచ్చినా నువ్వు భయపడవు. ఒకవేళ ఇసుక మీద కొట్టిన జీవితాలుగా ఉంటే, తుఫాను, గాలి ఇవన్నీ విసరగానే, వర్షం కురవగానే అది కూలిపడుతుందే. మన జీవితాలు కూడా ఒకవేళ వర్షములు వచ్చినప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు వెంటనే కూలిపోతారు, వెంటనే బ్యాకప్ అయిపోతారు. మళ్ళా మొదటి జీవితానికి వెళ్ళిపోతారు. మళ్ళీ తాగుడు అనే బానిసకి వెళ్ళిపోతారు. విచారం అనే బానిస బతుకు వెళ్ళిపోతారు. తాగుడు అనే బానిసకి వెళ్ళిపోతారు. ఎంతోమంది జీవితాలు పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు బండ మీద ఇల్లు కట్టుకోలేదు, ఇసుక మీదనే ఇల్లు కట్టుకున్నారు. వారి ఆత్మీయ జీవితము లోతైన ఆ పునాదిలో లేదు. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు పోలిక లేదు కాబట్టి వారు పడిపోతూ ఉంటారు, మళ్ళా లేస్తారు, మళ్ళా పడిపోతారు. చివరికి వారి జీవితాలు మొదటి స్థితి కంటే ఇంకా ఘోరంగా వెళ్ళిపోతారు, ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు బండ మీద కట్టుకునే వారుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడి ఏలెనగా వారు శాస్త్రులు కాక అధికారులే వారిని బోధించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అధికారంగా దేవుడు వారి వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యమనే విత్తనం విత్తబడుతున్నప్పుడు, ఆ వాక్యమనే విత్తనంలో మనం బండ మీద కట్టుకునే వారుగా, మన బండ మీద మన ఇల్లు కట్టుకునేలా, అంటే ఆ బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ బండ మీద మనము లోతైన పునాదిలో మన జీవితాలు మనం కట్టుకున్నప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనం కదిలింపబడక ఉంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడి వాక్యము ద్వారా ఏమన్నాడంటే, జీసస్ టెల్స్ అబౌట్ దోస్ హూ బిల్డ్స్ హౌసెస్ అండ్ రాక్ అండ్ శాండ్. ఈ హృదయ కలమి వాక్యం విన్న నీవు దేని మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావో ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు బండ మీద కట్టుకుంటే, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఏది వచ్చినా నువ్వు కదలబడుకుంటావు. ఒకవేళ ఇసుక మీద కట్టే జీవితాలు నీకుంటే ఎప్పుడు స్థిరమైన జీవితంలోనూ ఉండలేవు. తుఫాను వచ్చినా, గాలి వచ్చినా వెంటనే పడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం అనేది బండ మీద కట్టిన పోలిక లేదు. ప్రతి ఒక్కరూ బండ మీద ఇల్లు కట్టుకునేవారుగా ఉంటే, దేవుని వాక్యము శ్రద్ధగా విని వాక్యము సరంగా వారు కట్టుకున్నప్పుడు ఏ సమస్య వచ్చినా వారు కదలబడుకుంటున్నారు. మీరందరూ కూడా బండ మీద పోలికై మీ జీవితాలు కట్టుకునండి. సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖంలో వచ్చినప్పుడు కదలబడుకుంటూ ఉంటారు. ఇంటి మాటలను దేవుడు మీ హృదయాలలో ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి, వాక్యాన్ని వినడమే కాదు కానీ వాక్యానుసారంగా జీవించడం నేర్చుకునండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాటి కొద్దిడములు స్తోత్రములు తండ్రి ప్రభా, ఈ హృదయ కలవ వాక్యము ద్వారా మన బండ మీద ఇల్లు కట్టబడినప్పుడు స్థిరమైన జీవితాలుగా ఉంటారని వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. ఇసుక మీద కట్టుకునేవారు మరి గాలి తుఫాను వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు అది కూలిపోతుందని వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. మేమందరం కూడా బండ మీద ఇల్లు కట్టుకునే విధంగా మా ఆత్మీయ జీవితంలో లోతైన పునాదులలో మేము వేసుకోవడానికి నీ కృప ద్వారా మాకు సాయం చేయండి నాయన ప్రభా. నీ సాయంను ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించండి యేసయ్య. అలాగే వాక్య బిడ్డలు కూడా నైనా ఎవరైతే ఇంకా ఇసుక మీద ఇల్లు కట్టుకునే వారిలా ఉన్నట్టయితే అటు బిడ్డల మనసును మార్చి వారు కూడా బండ మీద ఇల్లు కట్టుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజంతట్లో కూడా మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, మేము ప్రజలను, ప్రపంచమంతా బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. యేసయ్య ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ రోజంతా కూడా నేను నీ కాపుదల, నీకు సహాయాన్ని మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది మీకును మీ బిడ్డలకును ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.